కొండంత బలము మాకున్న, మమ్ములను ప్రేమించేవారు ఎందరూ ఉన్నా కూడా ఏ ఒక్కరూ మాతో శాశ్వత కాలం నిలిచి ఉండరు నాయన. మాకు తోడుగా ఉండి శ్రమైనను బాధైనను ఏదైనా కూడా మమ్మల్ని చేయిపట్టి నడిపించే గొప్ప దేవుడు మీరే నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ సమయంలో మీ ఆత్మ ద్వారా అందరి హృదయాలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు చల్లారిపోయిన వారందరూ వెలిగించబడుదురుగాక, నిలువెచ్చని స్థితిలో ఉన్న వారందరూ తిరిగి మండించబడుదురుగాక, ప్రజలందరూ మండుతూ ప్రకాశించే దీపాలుగా స్థిరపరచబడుదురుగాక. మీరే మాట్లాడి మహిమను పొందుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనల్లో మేము కూడా పాలుభాగస్తులు అవ్వడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బైబిల్లో ఉపవాస ప్రార్థనలకి దేవుడు ఒక ప్రాముఖ్యతనిచ్చాడు. ఏంటి ఆ ప్రాముఖ్యత అనేది జకరియా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం చదవగలిగిన వారు చదవాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు ఏం పుట్టించారంట? పితరులు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది పితరులతో మాట్లాడలేదు, వారి తరువాతి తరం వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. పితరుల కొరకు చెప్తూ అంటున్నాడు ఆయన, మీ పితరులు నాకు కోపం పుట్టించారు. ఏంటి అసలు, దేని వలన అసలు ఆయనకు కోపం వచ్చింది అనేది బైబిల్లో మనం చూస్తే ఆ జకరియా గ్రంథములోనే 7వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ రాస్తాడు ఏమనంటే, ఈ పితరులు చాలా సంవత్సరాల నుంచి దేవుడు చెప్పిన వాటిని అనుసరిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన నియమ కాలాలలో ఉపవాసాలు చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కానీ జీవితంలో ఒక పొరపాటు వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు దేవుడు మీకు నాకు ఆయన చెప్పే వర్తమానం ఏంటంటే, ఉపవాసములో ఒక వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? అసలు దేవుడు చెప్పింది ఒక వ్యక్తి ఉపవాసాల్లో చేస్తే అసలు ఎటువంటి ప్రతిఫలం మనిషి జీవితంలో కలుగుతుంది అనేది దేవుడు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి 8వ అధ్యాయం 14వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయ తలచక ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడు? వాస్తవానికి దేవుడు ఏం చేయాలి? మనం దేవుడి దగ్గరికి దేని కొరకు వస్తాం? మేలు కొరకు వస్తాం. కానీ దేవుడు ఆ ప్రజలతో అంటున్నాడు, మీ పితరులు నాకు కోపం పుట్టించారు, నా పిల్లలే కదా పొరపాటు చేసిందని ఆయన ఊరకనే ఉండలేదు. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల్లో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి ఆలోచన అంటే, దేవుడిని నమ్ముకున్న తర్వాత మేము ఇంకెలాగ బ్రతికిన దేవుడు ఇంక మమ్మల్ని ఏమి అనడులే. ఎందుకంటే మేము బాప్తీసం పొందేసుకున్నాం కాబట్టి మేము ఎలాగ బ్రతికినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. జ్ఞాపకం ఉంచుకోండి, క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత
దేవుడు బైబిల్లో ఒక ప్రమాదం రాశాడు. ఏంటి ఆ ప్రమాదం అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట రాశాడు, చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి ఏం పొందుకున్నాం? ఇప్పుడు మనం దేవుడిని గూర్చి అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, దేవుడిని ఎరగనప్పుడు మనకేం తెలీదు, ఏది సత్యమో మనకు తెలియదు. ఇప్పుడు సత్యం ఏంటో మనకి బాగుగా తెలుసు. తెలిసిన తర్వాత అంటున్నాడు, మీరు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన మీదట మీరు బుద్ధిపూర్వకంగా అన్నాడు. ఏ పూర్వకంగా అంటే ఇప్పుడు నువ్వు ఏది చేసినా తెలియక చేయట్లేదు. ఎలాగ చేస్తున్నావు? ఒక అబద్ధం ఆడినా తెలుసుండే చేస్తున్నావు. ఏదైనా ఒక వ్యర్థమైన పని చేసినా తెలియక చేస్తున్నావా, తెలుసుండి చేస్తున్నావా? ఎందుకంటే ఇప్పుడు నీకు వాక్యం మొత్తం తెలుసు. అబద్ధం ఆడడం తప్పని తెలుసా, తెలియదా? మనకి తెలుసుండే అబద్ధం ఆడుతున్నామంటే బుద్ధిపూర్వకంగా ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? ఇప్పుడు దాని కొరకు ఒక మాట రాశాడు, ఏమనంటే, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపానికి ఏముండదంటే, ఇంకా ఆ పాపానికి క్షమాపణ అనేది జ్ఞాపకం ఉంచుకోవడం చాలా జాగ్రత్త కలిగి. ఎందుకంటే వాస్తవానికి క్రైస్తవులమైన మన పరిస్థితులు ఎలాగుంటాయంటే, పొద్దున్నుంచి రాత్రి వరకు మన మనసుకు నచ్చినవి అన్నీ చేసేస్తాం. రాత్రి అయ్యేసరికి పడుకునే ముందు మోకాలు వేసి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈరోజు తెలియక చాలా పాపాలు చేశాను, నువ్వు క్షమించేవాడు కదా, నన్ను క్షమించి అని ప్రార్థన చేస్తుంటావు. కానీ దేవుడు అన్నాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తేనంట దేవుడు ఎన్ని మార్లు చెప్తున్నా వినకుండా అదే బ్రతుకులో బ్రతికితే అన్నాడు, ఒకరోజు నువ్వు పశ్చాత్తాపడిన ఆ పాపానికి క్షమాపణ అనేది నీకు దొరకదు. జ్ఞాపకం ఉంచుకోండి, పాపము చేస్తున్నవారు మనం జ్ఞాపకం ఉంచుకోవలసింది ఏంటంటే, పాపం చేసేటప్పుడు దేవుడు సేవకుల్లో నుంచి నీతో మాట్లాడేటప్పుడు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన వెంటనే వాక్యానికి మనం సరెండర్ అవ్వాలి. కొంతమంది వాళ్ళకున్న ఆరోగ్యం చూసుకుంటారు, ఆయుష్ను చూసుకుంటారు, వాళ్ళకున్న ధనాన్ని చూసుకుంటారు. కొన్ని సంవత్సరాలు అయ్యాక మారదాలే, ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఉన్నాయా, ఒక 40 సంవత్సరాలు వచ్చాక మారుదాం. లేదు ఒక 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారా, మన బలం అంతా తగ్గుతుంది అన్నప్పుడు మానేసి అప్పుడు దేవుడి వైపు చూద్దాంలే అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ గడియన నీ ఆయుష్ ముగించబడుతుందో నీకు తెలియదు. కాబట్టి అందుకే ప్రతి మానవుడికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, సమయం ఉండగానే బ్రతుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ఎప్పుడైతే ప్రయత్నం నీ దగ్గర నుంచి ప్రారంభమవుతుందో దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచలేదు. నేను నా పిల్లలే కదా, చేస్తే చేశారులే పొరపాటు, అన్ని మేలులు వీళ్ళకి చేద్దాం అని ఆయన ఆలోచన చేయలేదు. ఎందుకంటే దేవుడు పక్షపాతం కలిగినోడు కాదు, ఆయన దృష్టికి అందరూ సమానులే. అందుకే అంటున్నాడు, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయ తలచక నేను వాళ్ళ కీడు చేశాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, చదవండి ఒకసారి జకరియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయ తలచక కీడు చేయనుద్దేశించుకున్నట్లు ఈ కాలం అన్నట్టు. ఏ కాలం అది? ఆ కాలం ఏంటో ఆ 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చదివితే అక్కడ రాస్తాడు, చదవండి. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరికి ప్రత్యక్షమైంది?
ఎవరికి ప్రత్యక్షమైంది? ఎవరికి ప్రత్యక్షమైంది? జకర్యా ప్రవక్తకు ప్రత్యక్షమైంది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలోంచి ప్రజలకు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటే జకర్యా ప్రవక్తకు ప్రత్యక్షమై ప్రజలకు ఒక మాట చెప్పమని చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా అన్నాడు. ఏమి ఇచ్చాడంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషాన్ని ఉత్సాహాన్ని పుట్టించే మనోహరములైన ఈ ఉపవాసాలను ఏమన్నాడైనా? ఈ పండుగలు అన్నట్టు. ఈ పండుగలు అంట నీ బ్రతుకులో ఏమిస్తాడంట ఆయన? సంతోషాన్ని, రెండోది ఏమిస్తాను అన్నాడు? ఉత్సాహాన్ని ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మనందరికి ఒక డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే, పాస్టర్ గారు మీరైతే ఈరోజు వచ్చారు కానీ మేము ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి మేము ఈ ఉపవాస ప్రార్థనలు జరుపుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, కానీ మా బ్రతుకుల్లో ఎప్పుడు మేలు కలగలేదు. చాలామంది జీవిత పరిస్థితులు ఈ విధానములోనే ఉండిపోతాయి. అందుకొరకే చెప్తున్నట్టు ఈ ఉపవాసాల్లో అన్నాడు దేవుడు, నీ బ్రతుకులో ఏమిస్తానన్నాడు ఆయన? ఏమిస్తానన్నాడు? రెండోది ఉత్సాహం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ రెండు ఆయన నీకు అనుగ్రహించాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో కొంతమంది ప్రజలు అలాగే ఉపవాసం ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు ఇస్తాను అన్నవి వాళ్ళు పొందుకోలేదు. కారణం ఏంటో ఆ ప్రజలకు చెప్పిన దేవుడే ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. చూడండి, అక్కడే జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరమున క్లిస్లేవు అను 9వ నెల 4వ దినాన బేతేలు వారు షెరెజేరును రెగెల్మేల్కును తమ వారిని పంపి ఎన్ని సంవత్సరాలు ఆ కింద రాస్తాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు అని రాస్తాడు. ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం చేస్తున్నారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5వ నెలలో 7వ నెలలో వాళ్ళు తప్పక ఉపవాసం ఉంటున్నారు దేవుడి సన్నిధిలో. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నా వాళ్ళ జీవితాల్లో మేలు అనేది వాళ్ళకి కనిపించట్లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, చాలా సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తున్నానండి, చాలా సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని నేను వింటున్నానండి, చాలా సంవత్సరాల నుంచి ఈ ఉపవాసాలు నేను చేస్తున్నానండి పాస్టర్ గారు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నా బ్రతుకులో కూడా మేలు రావట్లా. మందిరానికి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలాగుందో, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా నా పరిస్థితుల్లో మార్పు అనేది నాకు కనబట్టలేదండి పాస్టర్ గారు, నా పరిస్థితి కూడా ఇదే అని ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉంటే దేవుడు చెప్తున్నాడు, గడిచిన 70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏటేటా 5వ నెలలో 7వ నెలలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటున్న వీళ్ళు ఏమి చేశారు, అసలు ఏమి చేయాలి అనేదే దేవుడు మనకు చెప్తున్నాడు. చదవండి ఆ 7వ అధ్యాయం కంటిన్యూ చేయండి అమ్మా. ఇన్ని సంవత్సరముల నుంచి మేము దుఃఖించున్నట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించుమా అని శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళు? ఈలోపు దేవుడు వాక్కు ప్రవక్తకు ప్రత్యక్షమైంది. ప్రవక్తకు ప్రత్యక్షమై
ప్రవక్తలోంచి చెప్తున్నాడు. ఆయన ప్రవక్తతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు దేశపు జనులందరికీ యాజకులకు ఈ మాట చెప్పాలి. ఏంటి ప్రభువా మాట అంటే, ఆయన అంటున్నాడు, గడిచిన 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5వ నెలలో ఉపవాసం ఉన్నారు, వీళ్ళు 7వ నెలలో ఉపవాసం ఉన్నారు. కానీ ఈ గడిచిన 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉపవాసం ఉన్న వీళ్ళు అసలు నా యందలి భక్తి కలిగే ఉపవాసము. ఏమన్నాడైనా చదవండి, అక్కడ రాస్తాడు, చదవండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, దేశపు జనులందరికీ యాజకులకు నీవి మాట తెలియచేయవలెను. జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం ఉన్నప్పుడు, దుఃఖము సలుపుతూ వచ్చినప్పుడు ఏంటంట అన్నాడైనా, భక్తి కలిగే. వాస్తవానికి మనం భక్తి అంటే ఏమనుకుంటాం? ఉపవాసం ఉండవంటే భక్తే కదా పాస్టర్ గారు. దేవుడు వాక్యాన్ని చదువుకోవడం అంటే భక్తే కదా. మందిరానికి వస్తున్నానంటే భక్తే కదా. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి ఇదే భక్తి అని కొనసాగుతున్నాం. బైబిల్లో అసలు దేవుడు దృష్టికి ఒక వ్యక్తి భక్తిపరుడుగా కనపడాలి అంటే ఎలాగ ఉంటే దేవుడు దృష్టికి భక్తిపరుడుగా కనిపిస్తాడు అనేది యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఏమంటుకోకూడదంట. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నువ్వు మందిరానికి వస్తున్నావు, సేవకుల్లోంచి మాట్లాడే మాటలు వింటున్నావు, ఉపవాసం ఉంటున్న నీవు అసలు అబద్ధాన్ని జయించావా? నేను ఉపవాసం ఉన్నానండి పాస్టర్ గారు 3 రోజులని నువ్వు అబద్ధాలు ఆడితే దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషుల దృష్టికి భక్తి కనపడవచ్చు కానీ దేవుడు దృష్టికి కనపట్ల. ఈ లోక మాలిన్యము అనేది నీకేమవ్వకూడదంట. ఈ లోకములో ఉన్నదంతా ఏమన్నాడైనా, శరీరాశ, నేత్రాశ. ఇప్పుడు చూడండి, భక్తి చేస్తున్నాను అని చెప్పుకుండే మనలో ఈ లోకములో ఉండే ఈ శరీరాశలు కానీ, నేత్రాశలు కానీ, జీవపుడంబాలు కానీ మన లోపడు ఉంటే దేవుడు అంటున్నాడు, నీకు నువ్వు భక్తిగా ఉన్నట్టు అనుకుంటున్నావు కానీ అస్సలు నువ్వు నా ఎదుట భక్తి కలిగి లేవు. జ్ఞాపకం ఉంచుకోండి, 3 దినాలు ఉపవాసం ఉండి దేవుడి ఎదుట మొరపెడుతూ ఏ కష్టాలు పోవాలని ఆశతో ఇక్కడ కూర్చున్నావు, ఏ మేలులు అనుభవించాలని ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, ఈ 3 రోజుల ఈ ఉపవాస ప్రార్థనలో నీ బ్రతుకులో మేలు చేయాలనుకుంటున్న దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే, అసలు మేలు కలక్కపోవడానికి నీ లోపడున్న దాన్ని ముందు బయటికి తీసేయాలి. మీకు అర్థమయ్యే విధానంలో చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఒక వ్యక్తికి ఒక బలహీనత వచ్చింది. బలహీనత వచ్చి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వైద్యుడు ఏం చేస్తాడు? మొదట అసలు బాధ ఏంటో ముందు అడుగుతాడు. అడిగిన వెంటనే మెడిసిన్ రాస్తాడా? ఏం చేస్తాడు? నెక్స్ట్ అసలు ఈ బాధ రావడానికి ఏంటి కారణం అనేది చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు దానికి సంబంధించినవన్నీ రాస్తాడు. చూడండి, ఇప్పుడు నీకు ఒక బాధ వచ్చింది, దేవుడి దగ్గరకు వచ్చావు, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నావు, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉందని దేవుడికి మొరపెట్టావు. మొరపెట్టిన తర్వాత ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఆ మాటలు వినాలా?
నీ కష్టం చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? ఇప్పుడు నీ బాధను చెప్పావు, చెప్పిన తర్వాత నీతో ఎవరిలోంచి మాట్లాడతాడైనా? ఏ సేవకుడినైతే మీ కొరకు దేవుడు ఏర్పరుచుకున్నాడో ఆ సేవకుల్లో నుంచి నీకు మేలు కలగడం కొరకే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకంటే సేవకుని యొక్క బాధ్యత దేవుడు అప్పగించింది. అసలు సేవకుడిని ఏర్పరచుకుంది దేనికి అనేది అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయము 26వ వచనములో రాస్తాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనములో ఆయన అంటాడు, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి ప్రతివాణ్ణి, మీలో ప్రతివాణ్ణి ఎందులోంచి తీసుకురావాలనుకున్నాడు ఆయన? ఎందులోంచి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తానన్నాడు? మిమ్మల్ని దుష్టత్వంలోంచి మళ్ళించుట వలన మిమ్మల్ని ఏం చేస్తాడంట? మన పరిస్థితి వాస్తవానికి బాగుంటుందంటే దుష్టత్వంలోంచి మళ్ళించడం పక్కన పెట్టండి పాస్టర్ గారు, చివరిలో చెప్పాడు కదా ఆ ఆశీర్వాదం వచ్చే మార్గం మాకు చెప్పమని చెప్తారు. చూడండి, కొన్నిసార్లు పాపం కొరకు, మనలో ఉన్న పొరపాట్ల కొరకు దేవుడు మాట్లాడితే కొంతమంది కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే పాస్టర్ గారు ఎప్పుడు చూసినా మనలో ఉన్న పొరపాట్లు చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అయ్యే చెప్తున్నాడు. ఇదిగో పలానా చోటుకి వెళితే అక్కడ ఆశీర్వదించబడిపోతారని చెప్తున్నాడు. మన పాస్టర్ గారు ఎందుకు ఎప్పుడు ఆశీర్వదింపబడతారని చెప్పరు అని కొంతమంది హృదయాల్లో ఆలోచన ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి, అసలు పాపం కొరకు ఎందుకు చెప్తాడు అనేది ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమాన్ని తప్పిస్తున్నాయి, నీకు మేలు కలక్కపోవడానికి ఏం కారణం చెప్పండి మాకు? నీకు అసలు మేలు కలక్కపోవడానికి ఏంటి కారణం? ఇప్పుడు నువ్వు బాధతో వచ్చావు, వచ్చి నీకు మేలు కలిగేతాయి అని చెప్పాలా? నీకు బాధ ఎందుకు వచ్చిందో ముందు చెప్పాలా? ఏం చెప్పాలి? వైద్యుడు ఏం చేస్తాడు? ఒక రోగం వస్తే రోగం ఎందుకు వచ్చిందో ముందు చెప్పి ఆ రోగం పోవడానికి అప్పుడు నివారణ ఇస్తాడు. దేవుడు కూడా చేసే పని అదే. బాధతో ఇక్కడికి వచ్చావు, కష్టంతో ఇక్కడికి వచ్చావు, ముందు ఈ కష్టాలు రావడానికి నీ లోపల ఏమున్నాయో దేవుడు నీతో మాట్లాడుతాడు. ఎప్పుడైతే ఆయన మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటావో అప్పుడు నీ బాధలన్నిటి నుంచి నివారణ నీకు కలగజేస్తాడు. కానీ మనకు షార్ట్ కట్ కావాలి. మనమేమో హృదయాన్ని సరి చేసుకోం, హృదయం ఎలాగుందో అలాగే ఉంటాం పాస్టర్ గారు. కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి. అది మీరు ఇక్కడే కాదు, ఎన్ని చోట్లకు తిరిగినా బ్రతుకు మారకుండా పరిస్థితి మారే అవకాశం మాత్రం ఉండదు. జ్ఞాపకం ఉంచుకోండి, ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలులు చేయాలని ఉన్నాడు. ఆ మేలులు ఈరోజు దేవుడు నీ బ్రతుకులో చేయాలంటే నీవు చేయాల్సిన పనే ఆ జకర్యా గ్రంథము 7వ అధ్యాయములో ఆ ప్రజలతో మాట్లాడుతున్న దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, వాళ్ళతో అంటున్నాడు, గడిచిన 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం ఉంటూ దుఃఖము సలుపుతూ నా యొద్దకు వచ్చినప్పుడు మీరు అసలు భక్తి కలిగే ఉపవాసము అంటే, ఇప్పుడు ఉపవాసం ఉన్నాడు భక్తి చేయడం అంటే ఏమంటుకోకూడదు అన్నాడు? లోక మాలిన్యం అనేది అంటుకోకూడదు. ఇహలోక మాలిన్యం అంటుకొని మనం 365 రోజులు ఉపవాసం చేసినా మనం నీరసించిపోవడం తప్ప పైనుంచి ప్రతిఫలం అనేది మనకి పైనుంచి ప్రతిఫలం రావాలంటే ఆయన దృష్టికి ఎలా కనబడాలి మనం? ఇప్పుడు నా దృష్టికి భక్తి కనబడాలనుకో, నా ముందు మీరు ఉపవాసం ఉండి ఇటు అటు తిరిగితే భక్తిగా కనబడతారు. కానీ ఎవరు దృష్టికి కనబడాలి మనం? మనకు మేలు చేసేది ఎవరు? ఆశీర్వదించేది ఎవరు? రోగం పోగొట్టేది ఎవడు? ఆయన దృష్టికి ఎలా ఉన్నామనేది చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు 70 సంవత్సరాల నుంచి
ఉపవాసం ఉన్నారు కానీ వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఏంటి వాళ్ళు చేసిన పొరపాటు అంటే రాస్తాడు అక్కడే, చదవండి. మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనము కొరకే పుచ్చుకున్నారు, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే పానం చేశారు అన్నాడు. మరి ఏంటి అసలు వీళ్ళు చేసిన పొరపాటు అంటే ఆయన అంటున్నాడు, ఉపవాసం ఉన్న మీరు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? నేను ఇన్ని సంవత్సరాల నుంచి, ఆ 7వ అధ్యాయము 8వ వచనములు అంటాడు, మందిరము పునాది వేసినప్పటి నుంచి పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఏవైతే మాటలు నేను చెప్పానో ఆ మాటలను మీరెవ్వరూ కూడా మనసులో ఉంచుకోలేదు. వాక్యం అయితే విన్నారు కానీ ఎక్కడ చోటు ఇవ్వలేదంట వాక్యానికి. ఎక్కడ ఇవ్వలేదు చోటు? చూడండి, కొంతమంది కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారు నన్ను. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, పాస్టర్ గారు రాత్రి పడుకున్నప్పుడు దెయ్యం నా మీదకి ఎక్కిందండి అంటారు. ఎక్కినప్పుడు వెంటనే లేచానండి పాస్టర్ గారు, లేచి తల దగ్గర ఒక బైబిల్ పెట్టుకున్నాను నేను. ఈలోపు కాళ్ళు లాగుతుందని కాలు దగ్గర ఒక బైబిల్ పెట్టాను. ఈలోపు చెయ్యి లాగుతుందని చెయ్యి దగ్గర ఒక బైబిల్ పెట్టాను. మీద ఎక్కుద్దేమని మీదన ఒక బైబిల్ పెట్టాను. మొత్తం చుట్టూ బైబిల్ పెట్టానండి పాస్టర్ గారు. అయినా దెయ్యం నా పీక నొక్కిందండి. దానికి దేవుడు వాక్యం అన్న భయం కూడా లేదని చెప్తారు. అప్పుడు నేనేం చెప్తాను వాళ్ళకంటే, మరి ఈ బైబిల్లో నీ మంచం చుట్టూ కాదు, ఈ బైబిల్లో ఉన్నాయి చూడు ఈ మాటలు నీ ఇంటి గోడ మీదో లేకపోతే నీ ఒంటి మీదో నీ సెల్ ఫోన్లో కాదు, ఈ వాక్యము నీ హృదయములోనికి వస్తే అప్పుడు దుష్టుడు నిన్ను ముట్టుకోడు. బైబిల్లో రాశాడు కదా, ఆయన అన్నాడు, దేవుడికి లోబడి అప్పుడు మీరు. అంతేగాని మన లోపడే వాడికి కావలసినవన్నీ పెట్టుకొని దెయ్యం నన్ను దొక్కుతుందంటే ఆ వాక్యం నీ లోపల ఉంటే అప్పుడు వాడిని జోలికి రాకుండా ఉంటాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఆ ప్రజలు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? 70 సంవత్సరాల నుంచి ఉపవాసం ఉన్నారు కానీ మనస్సులో దేవుడు వాక్యానికి ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు మనల్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వస్తూ సేవకుని ద్వారా అనేక మార్లు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు నీ హృదయములో చోటిచ్చావా లేదా? ఒకసారి చెక్ చేయి. ఈ హృదయములో వాక్యం ఉందా లేదా అనడానికి ఏంటండి పాస్టర్ గారు రుజువు అంటే, ఈ హృదయములో వాక్యము ఉంటే అబద్ధము అనేది హృదయములో ఏం చేయకూడదు. హృదయంలో అబద్ధం ఉందంటే ఏమి లేనట్టు నీ హృదయంలో. ఇప్పుడు వాక్యం నీ హృదయంలో లేకుండా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఏమీ చేయట్లేదు. ఇదిగో ఫలానా పాస్టర్ గారిని నేను చూశాను, ఆయన చెయ్యి పెడితే అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆయన చెయ్యి పెడితే ఆశ్చర్య కార్యాలు జరిగిపోతున్నాయి, మా పాస్టర్ గారిలో ఆ శక్తి మాకు కనపట్టలేదంటే దేవుడు మీకే చెప్తున్నాడు. ఇక్కడ నిలబడే పాస్టర్ గారు ఒక నోటి మాట చెప్తే చచ్చిపోయినోడు లేచే అంత శక్తివంతుడు ఇక్కడ నిలబడిన నీ హృదయము సరిలేనంతసేపు దాని ప్రభావాన్ని అనుభవించడం నీ ధర్మం కాదు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఒక వ్యక్తి జీవితములో కార్యాలు చేయాలంటే ఆయన ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలకు చెప్పాడు, ఈరోజు మనకు చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్యను ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? ఆయన మీ మధ్యన అద్భుత కార్యాలు చేయాలనుకున్నాడు. కాబట్టి మీరు ఈరోజే ట్రైన్ ఎక్కి చెప్పినూరుకు రమ్మన్నాడు. ఆయన రమ్మన్నాడమ్మా. లేకపోతే మొత్తం మీ ఆస్తి కాగితాలన్నీ తీసుకొచ్చిండు అన్నాడా? లేకపోతే ఇదిగో రేపు నేను అద్భుతం చేయాలనుకున్నాను, నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? రూపాయి ఖర్చు లేని పని చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా పని? మిమ్మల్ని మీరు
ఏం చేసుకోమన్నాడు? పరిశుద్ధపరచబడడానికి సంవత్సరాలు పట్టవు, నెలలు పట్టవు, వారాలు పట్టవు. ఒక వ్యక్తి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి మోకరించి దేవుడు ఎదుట తన పాపపు బ్రతుకును ఒప్పుకున్న మరుక్షణమే యేసు రక్తము ఆ వ్యక్తి పాపాన్ని కడిగి అతన్ని పరిశుద్ధుడిగా మార్చివేస్తుంది. మన పరిస్థితి ఏమవుతుందంటే, వాక్యం అయితే వినేస్తున్నాం కానీ ఎందుకు కార్యాలు జరగట్లేదని ఉండిపోతున్నాం. దాని కొరకే దేవుడు ఒక విషయం చెప్తున్నాడు మీకు. చూడండి, ఇందాక చెప్పాడు ఒక ఉపమానం. ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినోడు ఇప్పుడు వైద్యుడికి ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? అనుకున్న రోగం ఏంటో. హాస్పిటల్ పెద్దదే, వైద్యుడు మంచి వైద్యం చేసేవాడే. ఇప్పుడు అతడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి తన బాధ ఏంటో చెప్పకుండా మొత్తం హాస్పిటల్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఇంటికి వచ్చేదే రోగం పోదా? రోగం పోతుందా? అంటే కొంతమంది మందిరానికి వస్తారు కానీ మందిరంలో ప్రార్థన చేసి దేవుడికి బాధ ఏంటో చెప్పరు. వాళ్ళు వస్తారు, వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూస్తారు, పాస్టర్ గారికి ఒకసారి ముఖం చూపెడతారు, కొంచెంసేపు ఇటు అటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయినంతలో మన బ్రతుకుల్లో కార్యాలు జరగవు. మందిరానికి వచ్చినోడు మొదట చేయాల్సిన పని ఏంటంటే, ఆయన బైబిల్ అన్నాడు, నా మందిరము సమస్త జనులకు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఇంటి దగ్గర కష్ట సుఖాలు మాట్లాడుకొని అక్క మన మందిరానికి టైం అయిపోతుంది, పాస్టర్ గారు రాకపోతే తిడతారు, మిగతా ఊసులని మందిరంలో చెప్పుకుందామని పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మీరిద్దరు కూర్చొని కష్ట సుఖాలు చెప్పుకుంటే వాక్యం నీ హృదయంలోనికి. మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే నువ్వు దేవుడితో, ఎవరితో మాట్లాడడం? దేవుడితో మాట్లాడడం. చూడండి, మీకు ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ఫోన్ నెంబర్ నీకు ఇచ్చి నీకు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి అన్నాడు. ఇప్పుడు నీకు కష్టం వస్తే ఎవరికి ఫోన్ చేస్తావు? ఎవరికి చేస్తావు? ముఖ్యమంత్రికి చేస్తావో చేయవా? ముఖ్యమంత్రి గారే నాకు నెంబర్ ఇచ్చారని పొంగిపోతావు. మరి నేను డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడుకునే అవకాశం దేవుడు నీకు ఆయన ఇచ్చినా కూడా మనం ఏం చేద్దాం? ఈరోజు పని ఎక్కువైపోయింది, ఈరోజు మాట్లాడలేం దేవుడితో, ఈరోజు పొద్దున్న నుంచి అలసిపోయారు మాట్లాడలేం దేవుడితో అని రాత్రి ఒక్కసారి మోకాలు వేసి వెంటనే ఒక్క నిమిషంలో పైకి లేచి పడుకోపోతాం. కొంతమంది ఒక్క నిమిషం కూడా ఎరనుకో, నా బాధ ఏంటో దేవుడికి తెలుసు కదా, మనం చెప్పక మునిపే అన్నీ ఎరిగినోడు కదా, ఆయన చూసుకుంటాడులేని పడుకోపోయే వాళ్ళు కూడా ఉంటారు. అసలు నీ బాధ ఏంటో ముందు ఎవరికి చెప్పాలి? నువ్వు దేవుడికి చెప్పాలి. మందిరానికి వచ్చి నీవు మొదట నీ బాధ ఏంటో దేవుడికి చెప్పాలి. ఇప్పుడు రోగం తెలియనోడు రోగం కొరకు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? డాక్టర్కి చెప్పాలా? అక్కడ ఉన్న నర్సుకు చెప్పి వచ్చారా? ఎవరికి చెప్పాలి? డాక్టర్కి చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడో కూడా వినాలా వినక్కర్లేదా? మీకు చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. నీ బాధ ఏంటో దేవుడికి చెప్పావు, ఇప్పుడు నీకు ఆయన ఏం మాట్లాడుతాడు అనేది సేవకుడు నిలబడే మాట్లాడుతున్నప్పుడు దాని కొరకు నువ్వేం చేయాలి? ఏం చేయాలన్నాడు బైబిల్లో. నిర్గమకాండం 15:26 రాస్తాడు, నీ దేవుడైన యెహోవా వాక్కుని ఎలాగ వినాలి? ఇప్పుడు నీ బాధ చెప్పిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతాడు అనే దాని కొరకు ఎలాగ వినాలంట నువ్వు? కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకొని సేవకుడు ఏం మాట్లాడతాడనే దాని కొరకు వినకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యము అంటే దాని అర్థము దేవుడు నీతో. ఎవరు మాట్లాడుతున్నారు? నీకు కనిపించేది పాస్టర్ గారు అయి ఉండొచ్చు కానీ మాట్లాడేవాడు దేవుడు. ఆయన మాట్లాడుతున్నాడన్న ఆలోచన నీకుందనుకో, చాలా శ్రద్ధ కలిగి నువ్వు వాక్యాన్ని వింటావు. ఇప్పుడు బాధను చెప్పాడు, చెప్పిన తర్వాత వైద్యుడు ఇప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అసలు ఏం చేస్తుంటావు, ఎలాగుంటావు, నీ జీవితం ఏంటి అనేది ఆ వ్యక్తితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అన్నాడు వైద్యుడు, కొన్ని టెస్టులు చేస్తాను, నీకు ఎందుకు ఈ బాధ వచ్చింది అనేది తెలుసుకుంటాను అన్నాడు.
ఈలోపు అన్ని టెస్టులు చేస్తే అతడికి ఏ లివరో పాడైపోయిందని తెలిసింది. ఈలోపు వైద్యుడు చేసి ఆ వ్యక్తిని పిలిచాడు. ఇప్పుడు పిలిచి అన్నాడు, నీ లివర్ పాడైంది, నువ్వేమైనా డ్రింకింగ్ చేస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఆ పొద్దున్న నుంచి పని చేసుకుంటానండి, అలిసిపోయి సాయంత్రం మాటలు కొంచెం మందు అనేది తాగుతాను. జ్ఞాపకం ఉంచండి, కొంతమంది ఇలాంటి కబుర్లు చెప్పే వాళ్ళు ఉంటారు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తానండి, కష్టాజీతం మొత్తం ఒళ్ళు అలిసిపోయిందని మందు తాగేద్దని అంటారు. ఒళ్ళు అలిసిపోయినాడల్లా మందు తాగితే మన ఊర్లో మన ప్రాంతాల్లో మందుల షాపు ఉండవు, మందుల షాపు ఎక్కువ అయిపోతుంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, తాగుతానండి అన్నాడు. నువ్వు ఆ తాగడం వల్లనే నీకు లివర్ పాడైంది, అందుకే నొప్పి వస్తుంది అన్నాడు. చెప్పిన వైద్యుడు ఇప్పుడు రెండో మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నీకు ఈ బాధ పోవాలంటే ఒక పని చేయాలన్నాడు. ఏంటి ఆ పని అంటే, నేను ఇచ్చే కోర్స్ టైం టు టైం ఖచ్చితంగా నువ్వు వాడాలన్నాడు. చాలా ఖరీదైనవి రాశాడు, చక్కగా వాటిని తీసుకున్నాడు. కానీ వెళ్ళే ముందు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నేనిచ్చే మందులు నువ్వు వాడుతున్నప్పుడు మరలా నువ్వే తాగుడు వల్ల అయితే ఈ రోగాన్ని తెచ్చుకున్నావో దాని జోలుకు మాత్రం నువ్వు పోవద్దని చెప్పాడు. ఇప్పుడు వైద్యుడు చెప్పింది మొత్తం ఇతడు విన్నాడు. విని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మొత్తం మందులు తీసుకెళ్ళి ఒక షోకేసులో పెట్టాడు. షోకేసులో పెట్టి ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఆ మందులంక చూస్తున్నాడు. రోగం పోతుందా? పోతుందమ్మా? ఇప్పుడు ఆ మందులు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళితేనే కానీ అవి చేయాల్సిన పని అవి చెయ్యవు. ఇప్పుడు లోపల వేసుకున్నాడు, వేసుకున్నా కూడా బాధపోలేదు. ఈలోపు చాలా కోపం వచ్చింది ఇతడికి. ఎందుకంటే ఖరీదైన మందులు కదా. కోపం వచ్చి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఈసారి సీరియస్గా అన్నాడు, మీరేదో పెద్ద డాక్టర్ అని మీ దగ్గరికి వచ్చాను, మీరు ఇచ్చిన ఏం పని అవ్వలేదు అన్నాడు. వైద్యుడికి అర్థం కాల. ఖరీదైన మందులు, చాలా పవర్ఫుల్ మందులు ఇచ్చాను, ఎందుకు పని చేయలేదు? ఇంతమందికి పని చేస్తున్నాయి, ఇతనికి పని చేయకపోవడానికి కారణం ఏంటని మరలా టెస్టులు చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు వైద్యుడు అడిగాడు, నేను ఇచ్చిన ఈ టైం టు టైం వాడేవా అన్నాడు. ఒక్క సెకండ్ కూడా తేడా కాకుండా చాలా శ్రద్ధగా వాడేనండి అన్నాడు. మరి వాడినోడు నువ్వు పొద్దున్న నేను ఇచ్చిన టానిక్ కేసో మరి రాత్రులు నువ్వు మరలా దుకాణాల దగ్గరికి వెళ్ళావా అన్నాడు. అంటే కొంచెం తాగానండి అన్నాడు. అప్పుడు వైద్యుడు అన్నాడు, నేను ఇచ్చింది ఎంత ఖరీదైందైనా, ఎంత ఉపయోగపడేదైనా నువ్వు అది మాననంతసేపు దీనివల్ల నీకే ప్రయోజనం కూడా. ఎందుకు ఈ ఉపమానం దేవుడు మీకు చెప్పాడంటే, మందిరానికి వస్తున్న మన బాధను దేవుడికి చెప్పిన తర్వాత దేవుడు సేవకుల్లోంచి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి ఎక్కడ చోటు ఇవ్వాలి? నువ్వు ఎక్కడ ఇవ్వాలి? మన పరిస్థితి ఎలాగుంటుందంటే, పాస్టర్ గారు ఒక గంటన్నర వాక్యం చెప్తాడు, ఈలోపు మన బైబిల్ ఎలాగుండేది అలా తెరిచెడదాం, మళ్ళీ అయిపోయిన తర్వాత మూసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర షోకేసులు ఎడదాం అంటే ఏ ప్రయోజనం నీకు ఉండదు. రెండోది చెప్తున్నాడు దేవుడు, నీ బ్రతుకులో ఏదైతే మేలు కొరకు ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చావో చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? ఆ మేలు రాకపోవడానికి కారణం ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ముందు దానికి దూరంగా నువ్వు. ఆ మేలు రాకపోవడానికి కారణం ఏంటన్నాడు? నీకు మేలు కలక్కపోవడానికి ఏం కారణం అన్నాడు. మన పరిస్థితి ఎలాగుంటుందంటే, పాస్టర్ గారు దేవుడిని ఒక చోట ఉండమానండి, పాపాన్ని ఒక చోటు పెట్టుకుంటాను, రెండిట్లను అలాగ మేనేజ్ చేస్తానంటే ఆయన ఉండేవాడు మాత్రం కాదు. జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ నిలబడే సేవకుడు ఎంత బలవంతుడైనా, ఎంత శక్తి చేత నింపబడిన వాడైనా, ఆయన చెప్పేటప్పుడు ఆ వాక్యము నీ హృదయములోనికి వెళ్ళనంతసేపు నీ బ్రతుకులో కార్యాలు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకు చెప్పే మాట ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలతో చెప్పాడు, మందిరం పునాది వేసినప్పటి నుంచి ప్రవక్తల నోట పలుకబడిన మాటలు మనస్సున పెట్టుకొనని వారికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన దయ తలచక
ఏం చేశాను అన్నాడు ఆయన. కీడు చేశాడు, మేలు చేశాడు ఆయన? కీడు చేశాడు. ఇప్పుడు కొంతమంది ప్రజలతో మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి ఆ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం నుంచి కింద కంటిన్యూ చేయండి. మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయతలచక నేను వారికి కీడు చేయను ఉద్దేశించుకున్నట్లు ఈ కాలమున నేను యెరూషలేము ఇశ్రాయేలీల వారికి అందరికీ ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఏం చేయాలనుకున్నాడమ్మా? ఈ ఉపవాసాలు ఏం చేయాలనుకున్నాడు ఆయన? మేలు చేయాలి అనుకున్నాడు. ఎవరికి చెయ్యాలనుకున్నాడు ఈ మేలు అనేది ఆ 8వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 9వ వచనం సెలవిచ్చినది ఏమనగా, మందిరమును కట్టుటకై పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున. ఎవరితో చెప్తున్నాడు ఆయన? దేవుడు మాట వినేవాడుతున్నా వెళ్ళని వాడుతున్నా? వినేవాడికి చెప్తున్నాడు. వినేవాడితో అంటున్నాడు, మీకు నేను ఇప్పుడు మేలు చేయాలని. ఇప్పుడు దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మనందరికీ మేలు చేయాలంటే మనం ఎవరి మాట వినాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వినాలి? దేవుడి మాట వింటేనే కానీ నువ్వెన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నా మేలు పొందుకోవడం నీ ధర్మం కాదు అని చెప్తున్నాడు. అప్పటి వర్గాల పరిస్థితి ఏంటో అక్కడ రాస్తాడు. చదవండమ్మా. ధైర్యం తెచ్చుకోనండి. చూడండి, దేవుడి మాట చెప్పక మునుపంట 70 సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఎవడైనా కూలికి వెళితే కూలివాడికి దొరకట్లేదు. లేదు, ఏదైనా ఒక పని మీద వెళితే వెళ్ళేవాడికి శత్రు భయం పట్టుకుంది. అస్సలు నెమ్మది లేని స్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు అలాంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఏ నెమ్మది లేకుండా మీరు బ్రతుకుతున్నారో, నిష్ప్రయోజనకరమైన ఏ స్థితిలో అయితే మీరు బ్రతుకుతున్నారో, ఇదిగో ఈ కాలమున అనగా 4వ నెలలు ఉపవాసము, 5వ నెలలు ఉపవాసము, 7వ నెలలు ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, ఈ కాలమున నేను మీకు మేలు చేయాలని ఉద్దేశించుకున్నాను అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఇచ్చే మేలు నీ బ్రతుకులో నువ్వు అనుభవించాలంటే నీకు మేలును దూరము చేసే పాపానికి నువ్వేమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి? దూరంగా ఉండాలి. దూరంగా ఉంటే జరిగే పరిస్థితి ఏంటో మీకు నేను చూపిస్తాను బైబిల్లో. యోనా గ్రంథము 3వ అధ్యాయము ఒకసారి చదవండి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనములో దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. 2వ మారు దేవుడు అమితీ కుమారుడైన యోనాకు దేవుడు వాక్యము 2వ మారు ప్రత్యక్షమై యోనాతో చెప్తున్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడున్న ప్రజలకు నేను చెప్పే వర్తమానం నువ్వు తెలియచేయమని చెప్పాడు. ఏంటి ఆ వర్తమానం? వాళ్ళకు మేలు చేస్తావని చెప్పాలా, లేకపోతే అద్భుతాలు చేస్తావని చెప్పాలంటే వాళ్ళకు ఒక షాక్ న్యూస్ చెప్పన్నాడు. ఏంటి ఆ న్యూస్ అనేది? ఆ 3వ అధ్యాయము యోనా గ్రంథములో రాస్తాడు. చదవండి. యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయబో సమాచారము దానికి ప్రకటన చేయి. కాబట్టి యోనా లేచి దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఆ పట్టణాన్ని ఒక వ్యక్తి మొత్తం తిరగాలంటే 3 రోజులు ప్రయాణం అనేది. అంత విస్తారమైన పరిమాణము కలిగిన పట్టణం. ఆ పట్టణములో యోనా ఒక దిన ప్రయాణం అంత దూరం. ఎంత దూరం? ఒక రోజు ఎంత దూరం తిరగలడో అంత దూరం తిరిగాడు. తిరిగి వాళ్ళకు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రకటన అంటే, ఇదిగో దేవుడి మాట మీకు చెప్పమన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఇంకో 40 రోజుల్లో మొత్తం మీ పట్టణాన్ని అంతటిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఆయన
నాశనం చేయాలనుకున్నాడు. ఎన్ని రోజులు టైం ఇచ్చాడు? ఎన్ని రోజులు ఇచ్చాడు? 40 రోజులు ఇచ్చాడు టైం. 40 సంవత్సరాలు కాదు. ఎన్ని రోజులు ఇచ్చాడు? 40 రోజుల్లో పట్టణం మొత్తం నాశనం అయిపోద్దని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ప్రజలకు ఎవరు కనబడ్డాడు? ఎవరిని చూశారు? వాళ్ళు కనిపించేది యోనానే కనబడ్డాడు. కానీ వాళ్ళు యోనా చెప్తున్నాడని తీసుకోవాలి. ఎందుకంటే ఈ పట్టణాన్ని ఒక వ్యక్తి జయించడం వాడి తరము కాదు. మన పట్టణం నాశనం అవుతుందని యోనా చెప్తున్నాడంటే చెప్పేది కనిపించేది యోనా కానీ మాట్లాడేది దేవుడని వాళ్ళు గ్రహించారు. జ్ఞాపకం ఉంచుకోండి, నీకు ఇక్కడ కనిపించేది పాస్టర్ గారు అయి ఉండొచ్చు, కానీ నీతో మాట్లాడేది మాత్రం యోనానే. ఎందుకు పంపించాడు పాస్టర్ గారు అంటే, యోనా నార్మల్ వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే చచ్చే పరిస్థితి వచ్చినా అతడి నోట నుంచి అబద్ధం మాత్రం ఆడు, అలాంటి ప్రవక్త. అందుకే యోనా ఒక్క ప్రసంగం, ఆ ఒక్క మాట నినివే పట్టణం ఎంతమందో తెలుసా? ఇంచుమించు 1,40,000 మంది కన్నా ఎక్కువ మంది ప్రజలున్న మొత్తం పట్టణాన్ని అంతటిని దేవుడు మార్చాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు వెళ్ళాడు, వెళ్ళి చెప్తున్నాడు వాళ్ళకి. చదవండి. ఒక దిన ప్రయాణం అంత దూరం గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణము కలిగిన పట్టణం యోనా. ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇంకో 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజుల్లో దేవుడు మీ పట్టణాన్ని మొత్తం నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పాడు. చూడండి, ఒక వ్యక్తి వచ్చి మన ఇంటికి వచ్చి ఒక వ్యక్తి మీ ఇల్లు మొత్తం నాశనం అయిపోద్దని చెప్పి ఊరుకుంటావు నువ్వు? ఆ ఇంటికి వచ్చి నువ్వు ఎవడో తెలియదు, మమ్మల్ని నాశనం అయిపోతావు అని చెప్తావు అని వాడి మీద తిరుగుబాటు చేస్తాం. కానీ వీళ్ళు ఎందుకు చేయలేదో తెలుసా? వీళ్ళు దేవుడు మనకు చెప్తున్నాడని. వాళ్ళు వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? 40 రోజుల్లో చనిపోబోతున్నా, అయితే ఏం తినాలో అవి తినేద్దాం, ఏమి చూడాలో అవి చూసేద్దాం, ఎక్కడికి తిరగాలి అక్కడికి తిరిగేద్దాం అనుకోలే. వాళ్ళందరూ ఏం చేశారనేది అక్కడ రాస్తాడు. చదవండి. నినివే పట్టణపు వారు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? వాళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచారు? దేవుడి మీద విశ్వాసం ఉంచి ఏం ప్రకటించారంట? వాళ్ళు ఉపవాసాన్ని ప్రకటించారు. ప్రకటించి మొత్తం అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే ఆ పట్టణాన్ని పరిపాలించే రాజుకు తెలిసింది. ఎవరినో ఒకరిని పిలిచి అడుగుంటాడు, ఎందుకు ఉపవాసం ఉన్నారో? రాజ్యం అంతా బాగుంది కదా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మనకి ఏది కావాలంటే చేసుకుంటున్నాం కదా, ఎందుకు ఉపవాసం ఉన్నారని అడుగుంటాడు. అప్పుడు చెప్పుంటారు, రాజుగారు ఇంతకాలం పై సోకోటే మనం చూసుకున్నాం, లోపల పరిస్థితి ఎలా ఉందో మనం చెక్ చేసుకోలేదు. నిన్నటి దినాన్ని ఒక ప్రవక్తను పంపించాడు దేవుడు, 40 రోజులు టైం ఇచ్చాడు. 40 రోజుల్లో మనలో ఎవ్వడూ లేకుండా దేవుడు. అప్పుడు రాజు, సరే అయితే నా కొరకు మీరు ప్రార్థన చేసేయండి, నేను వెళ్ళి నా సింహాసనం మీద కూర్చుంటానని చెప్పలేదు. రాజు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? రాజు తన రాజ్యపు దేన్ని తీసాడు? ఆయన దాని అర్థం ఏంటో తెలుసా? రాజుకి విషయం తెలియగానే రాజ్య వస్త్రాలు అంటే తనకున్న అధికారాన్ని తీసి పక్కన పెట్టాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఇది ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే ఉపవాసము నువ్వు లేకున్నా దేవుడి మందిరానికి వచ్చే నీవు లోకములో ఎంత పలుకుపడున్నోడు అయినా అయి ఉండొచ్చు, లోకములో పెద్ద అధికారి అయినా నువ్వు అయి ఉండొచ్చు, కోట్ల ఆస్తిపరుడు అయినా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తరువాత మనలను మనం ఏం చేయాలి? రాజ్య వస్త్రాలు తీయడం అంటే తనకున్న అధికారాన్ని తీసి తన్ను తాను తగ్గించుకొని దేవుడు నియమించిన నియమం ప్రకారం ఉపవాసం చేశాడు. కొంతమంది పరిస్థితులు ఎలాగుంటాయంటే దేవుడు మందిరానికి వస్తారు, లోకములో మంచి ఉద్యోగం చేస్తున్నారు అనుకో, ఏవైనా ఎక్కువ కానుక దశమ భాగం ఒకవేళ పాస్టర్ గారికి ఇస్తున్నారు అనుకో, వాళ్ళు వచ్చిన వెంటనే
ముందు పాస్టర్ గారు వాళ్ళని పలకరించాలి, పాస్టర్ గారు వాళ్ళని కుర్చీలో కూర్చోమని చెప్పాలి. ఇవన్నీ చేస్తేనే కానీ మేము నెక్స్ట్ నుంచి మందిరానికి రాము. జ్ఞాపకం ఉంచుకోండి, ఎక్కడికి వచ్చేది మనం ఎవరి దగ్గరికి వస్తున్నామంటే దేవుడి దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ ఉన్న ఆయన మనందరికన్నా గొప్పవాడు. కాబట్టి మనకున్న అధికారాలు, మనకున్న పలుకుబడులు, మనకున్న ధనము ఏది ఆయనకు సాటి రాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తమ్మును తాము తగ్గించుకోవాలి. ఇది ఉపవాసం ఉన్న ప్రతి వ్యక్తి చేయాల్సిన మొదటి పని. ఇప్పుడు రెండో పని రాజు చేశాడు. తన రాజ్యపు వస్త్రాలను తీశాడు. ఎప్పుడైతే రాజే సింహాసనం మీద నుంచి దిగ్గానే మంత్రులు అనుకున్నారు, రాజుగారే ఎంత ఉపవాసం చేస్తున్నారు, మనం కూడా చెయ్యాలని. వారందరూ కూడా ఉపవాసము చేశారు. ఇప్పుడు రాజు ప్రకటన చేశాడు మొత్తం నినివే పట్టణం అంతా, ఈ 40 రోజులు ఏ మనుషుడు నీళ్లు తాగకూడదు, ఏం చేయకూడదు అన్నాడు ఆయన. చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై, చూడండి వీళ్ళ ప్రార్థన అంశం చెప్తున్నాడు. ఏంటంటే వీళ్ళ ప్రార్థన అంశం, వాళ్ళ ప్రార్థన అంశం ఏంటి? ఒకవేళ దేవుడు తన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై, మనకి ఏ కీడైతే ఆయన చెయ్యాలి అని ఉద్దేశించుకున్నాడో, ఒకవేళ ఈ 40 రోజులు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన ఆ కీడు చేయడం మానేసి మేలు ఒకవేళ దేవుడు మనకి చేస్తాడేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ప్రార్థన అంశం ఏంటి? వాళ్ళ అంశం? దేవుడు చేయాలనుకున్న కీడు చేయడం మానేసి మేలు చేస్తాడేమో అన్న ఉద్దేశముతో ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఉపవాసం ఉన్నోళ్ళు చేయాల్సిన పని అక్కడ రాశాడు. చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనునేమో అని. గనుక మనుషులు, ఎవరు మనుషులు ఏమీ పుచ్చుకోకూడదు, పశువులు కూడా ఏమెట్టద్దు అన్నాడు ఆయన. పొరపాటు చేసిన వాళ్ళు ఎవరు అక్కడ ఎంతకి? కానీ వీటికి ఎట్టద్దు అన్నాడు రాజు. ఎందుకు ఎట్టద్దు అన్నాడు అంటే దాని ఉద్దేశం, ఒకవేళ ఉపవాసం ఉన్నావు అనుకో, నీకు పశువులు ఉన్నాయి అనుకో, మందిరానికి వస్తావు, నీ దృష్టి అంతా దేని మీద ఉంటుంది? నీకు క్లియర్గా అర్థం అవడం కొరకు చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఉపవాస ప్రార్థన ప్రారంభమైంది, ప్రార్థన చేసుకున్నాం, చక్కగా ప్రార్థన జరుగుతుంది, మంచి ఎండ కాస్తుంది అనుకుందాం. ఈలోపు ఇంటి దగ్గర బట్టలన్నీ ఉతికి ఆరేసావు, ఈలోపు ప్రార్థన చేసుకున్నావు, ఈలోపు ప్రార్థన అయింది, వాక్యం మొదలయ్యేసరికి ఈలోపు పెద్ద గాలిదుమ్ము లేచింది. నువ్వు మనిషి ఇక్కడ ఉంటావు కానీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు దృష్టి దేవుడి మీద ఉంటుందా నీకు? అందుకే అన్నాడు, ఈ 40 రోజులు మనం ఏం చేయాలంటే మనుషులు మాత్రమే కాదు, మన మనసులు కూడా ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. చాలామంది మనుషులు మందిరంలో ఉంటారు కానీ మనసులు ఎక్కడుండవు. మనసులు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. మనుషులు ఇక్కడే ఉండాలి. మనుషులతో పాటు మీ మనసులు కూడా. కొంతమంది మందిరంలో కూర్చుంటారు, వాక్యం వింటారు, పాస్టర్ గారు ఇంకా అలాగ చూస్తుంటారు. ఈలోపు ఏ టైం అవుతుందనుకో ఆలోచన చేస్తారు. ఏమనంటే ప్రార్థన అవుతుంది, సాయంకాలం ఏ కూర వండాలంటావు, పాస్టర్ గారు చూస్తుంటారు వీళ్ళు, కానీ మనసు ఎక్కడ ఆలోచన చేస్తుంది? ఇప్పుడు వాక్యం వెళ్తుందా నీ లోపలికి? అందుకే చెప్పాడు రాజు, అన్నాడు పశువులకు కూడా ఏం పెట్టద్దు. ఎందుకంటే ఒకవేళ నీ మనసు వాటి మీద పెట్టుకుని దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వడం నువ్వు మానేస్తావేమో. ఈ 40 రోజులు ఒకటే పని మనకి. ఏంటి ఆ పని అంటే ఆ దేవుణ్ణి మనం వేడుకోవడమే. ఈ 40 రోజుల్లో మనము లయము కాకుండా కాపాడమని దేవుణ్ణి మనం వేడుకోవడమే అని వాళ్ళు ప్రార్థన మొదలెట్టారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా
వాళ్ళకు దేవుడు ఏం చెప్పాడు? మొదట 40 రోజుల్లో మీరందరూ ఏమైపోతారు అన్నాడు. ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? వాళ్ళు మమ్మల్ని లయం అవ్వకుండా కాపాడు ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా, కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనమైతే అలాగే చేస్తాం. ఒక రోగం వచ్చిందనుకో మనం ఏం ప్రార్థన చేస్తాం? రోగం తీసే ప్రభువా, తీసే ప్రభువా, తీసే ప్రభువా అంటాం. కానీ నినివే పట్టణస్థులు చేసిన మొదటి పని ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడు ఎదుట మోకరించి వాళ్ళు చేసిన మొదటి పని ఈరోజు మనము చేయగలిగితే నినివే పట్టణస్థుల జీవితాల్లో గొప్ప మేలు చేసిన దేవుడు ఈరోజు నీ బ్రతుకులో కూడా చేయబోతున్నాడు. ఏంటో ఆ పని అక్కడ రాశాడు, చదవండి. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులు అందరూ ఏం వదిలేశారంట? వాళ్ళు ఇప్పుడు చెక్ చేశారు. దేవుడు మనల్ని నాశనం చేయాలనుకున్నాడంటే మన లోపల ఏదో ఒకటి లేకుండా ఆయన ఊరికిన ఎవరిని కూడా నాశనం చేయడం. అసలు ఆయన నాశనం చేయాలనుకోవడానికి మన లోపల ఏముంది అనేది చెక్ చేశారు. చెక్ చేస్తే వీళ్ళకి ఏం కనబడిందో తెలుసు. ఇప్పుడు వాళ్ళ దుర్మార్గమైన జీవితం వాళ్ళకి అప్పటి వరకు మంచిగా ఉన్నట్టు అనిపించింది. వాళ్ళకి దేవుడు చెప్పేకి ఏం కనబడింది? ఇప్పుడు వాళ్ళ దుర్మార్గమైన జీవితం, బలత్కారమైన వాళ్ళ బ్రతుకు వాళ్ళకి వెంటనే మోకరించారు దేవుడు ఎదుట. వాళ్ళు మొత్తం వాళ్ళ దుర్మార్గపు బ్రతుకుని, బలత్కారమైన జీవితాన్ని మానివేసి అప్పుడు దేవుడిని అడిగారు, ప్రభువా ఇదిగో మా బ్రతుకులు ఇవి, ఈ బ్రతుకులని ఇక్కడితో మేము విడిచిపెడుతున్నామని చెప్పి ప్రార్థన చేశారు. మీరు ఆ 3వ అధ్యాయం చివరిలో చదివితే ఇప్పుడు 40వ రోజున దేవుడు వచ్చి ఎవరిని చూశాడైనా? మనుషులు చూడలేదు. ఏం చూశాడు? వాళ్ళ హృదయాలను చూస్తాడు. దేవుడు ఏ వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వాలన్నా మనుషులను కాదు, వాళ్ళ మనసు ఎలాగుందో దేవుడు చూస్తాడు. దాన్ని కూడా బైబిల్లో రాశాడు. అది కూడా మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున వానికి ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను దేని చెక్ చేస్తాడంట? ఆయన దేని చెక్ చేస్తాడు? మన హృదయం చూస్తాడు. హృదయం సరిలేకుండా పైకి నేను వైట్ అండ్ వైట్ వేసుకొని ఇక్కడ నిలబడి నేనేదో చెప్తే ఆయన అంటాడు నన్ను చూసి, నువ్వు ఒక సున్నం కొట్టినా. ఎందుకంటే పైకి సోగ్గున్నావు కానీ లోపల హృదయం ఏమైంది? పాడైపోయింది. ఒక సమాధిని చూడండి, పైకి ఎలాగుంటుంది? చక్కగా డబ్బులు ఉంటే ఏ పాలరాయి వేసి అంటారు, కానీ మొత్తం పగలకూడదు. లోపల ఏముంటాయేమో పురుగులు తప్ప ఇంకేమి లోపల ఉండవు. ఆ లోపల మీరు పెట్టిన శరీరం కొన్ని రోజులు మొత్తం కులిపి ఆ పురుగులు తినేసి మట్లు అది అలసిపోతుంది. దేవుడు అన్నాడు పైకి సోగ్గా కనబడి లోపల శారీరక కార్యాలు అనే క్రిములు ఉంటే ఆయన అన్నాడు నువ్వు సున్నం కొట్టిన సమాధి అన్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి, హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసినప్పుడు ఈ హృదయములో మనకు నష్టం వచ్చి ఏ ఉన్నా కూడా మేలు చేయాల్సిన దేవుడు నీకు ఏం చేస్తాడు? ఇప్పుడు నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నినివే పట్టణస్థులు చేసిన మొదటి పని అదే. వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ హృదయములో ఉన్న చెడు నడతలను ముందు తీసి పారవేసి అప్పుడు మొరపెట్టారు. దేవుడు వచ్చి చూశాడు. చూసేసరికంట వాళ్ళ హృదయాలు దేవుడికి నచ్చినట్టు ఉన్నాయి. అందుకే అక్కడ అంటాడు ఆ యోనా గ్రంథములో ఆయన చూసినప్పుడంట పశ్చాత్తాపడ్డాడంట. 40 రోజులు టైం ఇవ్వగానే 40 రోజుల్లో వాళ్ళ బ్రతుకుల్ని మార్చుకుంటే పశ్చాత్తాప్తుడై చెయ్యాలనుకున్న కీడు చేయడం మానేసి వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు నీ బ్రతుకులో మేలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి నీ లోపల ఏ శారీరక క్రియ ఉన్నా నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? వదిలేయాలా దాచుకోవాలా చెప్పండి? ఆ శారీరక క్రియలు బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాస్తాడు, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం.
శారీరక క్రియలు స్పష్టమై ఉన్నాయి. ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహ ఆరాధన, అవిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు. ఏముండకూడదండి నీ హృదయంలో? ఏముండకూడదమ్మా? ఒకసారి నీ పక్కన ఉన్న వాళ్ళని చూడు, ఒకసారి వాళ్ళ మీద ఏమైనా కక్షలు ఉన్నాయా? ఎందుకంటే కొంతమంది మందిరంలో ఉంటారు కానీ ఏం పెట్టుకుంటారు లోపల? కొన్నిసార్లు కక్షలు పెట్టుకుంటారు. గబుక్కుని వచ్చి ఆ కక్ష ఉన్న వ్యక్తి కానీ పక్కన కూర్చుందనుకో, ఇంక అటు మెదలరు ఇటు మెదలరు, అలా ఉండిపోతారు వేసిపోయి. దేవుడు అంటున్నాడు, మందిరములో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న నీ హృదయములు ఏముండకూడదు, ఎందుకు ఉండకూడదు అనేది చెప్తున్నాడు. ఆ కక్ష వలనంట మేలు అనుభవించాల్సి నువ్వేమనుభవిస్తావంట? కీడు అనుభవిస్తావు. దాన్ని బైబిల్లో రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనములు అంటాడు, మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని నేను మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీ లోపల కక్షలు కలవని నేను. ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. దేవుడికి ఎవరు చెప్తారండి పాస్టర్ గారు? ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మీ పాస్టర్ గారు నిలబడినప్పుడు ఆయనలోంచి మాట్లాడితే మనకు వచ్చే మొదటి డౌట్ ఏంటో తెలుసా? పాస్టర్ గారు నా కొరకే చెప్పారు అంటే నేను చేసింది ఎవరో పాస్టర్ గారికి అసలు ఎవరు చెప్తారు అనేది బైబిల్లో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 12, 10 ఒకసారి చదవండి. 10, 12. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. 12, 10 చదవండి. ప్రకటన గ్రంథమే నమ్మది. 12, 10 అమ్మ, 10, 12. 12, 10 చదవండి. ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఎవరు మోపుతున్నారు నేరం? నీ చేత అబద్ధాలు ఆడిస్తాడు, తీసుకెళ్ళి ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్తున్నాడు? నీకు పక్కింటి టైం గొడవ పెట్టేస్తాడు, ఏడిసి నీ చేత బూతులు ఆడిచ్చేస్తాడు, తీసుకెళ్ళి ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి తీసుకెళ్ళి చెప్తున్నాడు. ఈలోపు దేవుడు జాలి కలిగినాడు కదా. ఆ అబద్ధం వలన నువ్వు నష్టపోకూడదనో, ఆ నోటి మాట వలన నువ్వు నష్టపోకూడదనో, నువ్వు ఆదివారం మందిరానికి రాగాలనే సేవకుల్లోంచి మాట్లాడతాడు. మీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను ఏమి రాకూడదని చెప్తాడు. ఈలోపు నీకు డౌట్, ఎవరైనా విని పాస్టర్ గారికి అని చెప్పేశారా? లేకపోతే ఎప్పుడూ చెప్పను పాస్టర్ గారు ఈరోజు బూతు మాటల కొరకు ఎందుకు చెప్పాడు అంటే నా కొరకు ఎవరో పాస్టర్ గారికి వార్తలు అందిస్తున్నారు. ఎవరో అందించడు. నీ చేత అబద్ధాలు ఆడిచ్చాడు చూడు, ఆడు తీసుకెళ్ళి దేవుడికి చెప్తాడు. ఇప్పుడు పాస్టర్ గారు లోపల ఉన్న ఆయన నీతో అందుకే చెప్పాడు మొదట, కనిపించేది పాస్టర్ గారు కానీ మాట్లాడేది దేవుడు అన్నాడు అనుకో మారతావు, పాస్టర్ గారు అన్నావు అనుకో మనిషి మారు, మందిరం మారిపోతుంటావు. కొంతమంది పాస్టర్ గారిని చూస్తారు, అందుకే వాళ్ళు బతుకు మార్చుకోవడానికి ఇష్టపడరు. ఏం మారిపోతుంటారు? మందిరాలు మారుతుంటారు. నేను ఎక్కడికి రాను, ఇంకో చోటుకి వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడతారు నీతో? అక్కడికి వెళ్ళు, అక్కడ పాస్టర్ గారిలో దేవుడు మాట్లాడాడు, ఇంకో చోటుకి వెళ్తావు. దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి స్టాండర్డ్గా ఒక చోట ఉండాలంటే అతడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అతడు మనసు మనుషుల మీద కాదు దేవుడి మీద అనుకుంటే స్థిరంగా ఒకే చోట నువ్వు ఉంటావు. నీకు కనిపించేది సేవకుడు కానీ మాట్లాడేది దేవుడే. ఆయన మాట్లాడాడు అని తీసుకున్నారు కాబట్టి నినివే పట్టణస్తులు అందరూ బ్రతుకుని మార్చుకున్నారు. ఒకవేళ ఇక్కడ కానీ ఎవరైనా సేవకుల్లోంచి మాట్లాడుతుంటే నాలో పొరపాటే చెప్తున్నారని మందిరానికి దూరమై ఉన్నవా, దేవుడు మరలా ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మన వ్యూసులన్నీ? ఎవరు చెప్తున్నారు?
అపవాది చెప్తున్నాడు. కాబట్టి అలాగే చెప్తుంటే దేవుడు అంటున్నాడు ఆ కొరింథీలో ప్రజలతో, మీలో కక్షలు కలవని నేను వింటున్నాను, కానీ నేను మిమ్మల్ని చూసేసరికి కొంత మట్టుకు అది నిజమని నేను నమ్ముచున్నాను అన్నాడు. ఒక్క కక్ష వలన మేలు కొరకు వచ్చిన ఆ కొరింథీలో ప్రజలతో అంటున్నాడు ఆయన, మీరు మేలుకు బదులు ఎక్కువ కీడే అనుభవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో ఎవరిలో కూడా ఏముండకూడదమ్మా, ఏముండకూడదు. ఒకరోజు ఈ విషయం కొరకు దేవుడి దగ్గర ఆలోచన చేస్తున్నాను. ఈ కక్షలు ఈ బాధలన్నీ ఎక్కడొస్తాయంటే భార్యాభర్తల మధ్యన వస్తుంటాయి ఎక్కువ. కొన్నిసార్లు భార్యాభర్తలు చాలా ఘనంగా పెళ్లి చేస్తారు, అన్నీ చేస్తారు. పాస్టర్ గారి దగ్గరుండి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన ఒక నెలకు 2 నెలలకు వస్తారు, పాస్టర్ గారు నా భర్తకు నేనంటే అస్సలు ప్రేమ లేదండి, మా ఇద్దరికి మీరే పెళ్లి చేశారు కాబట్టి మీరే విడాకులు కూడా మాకు ఏమి ఇచ్చేయమంటారు పాస్టర్ గారిని. ఆయనేమో పెళ్లి చేసేటప్పుడే చెప్తాడు ఆయన, దేవుడు జతపరచిన వాడిని ఏ మనుషుడు, ఆయన ఎవరిని వేరుపరిచేయమని అడిగేద్దాం మనం వచ్చి పాస్టర్ గారిని అడుగుతాం, పాస్టర్ గారు మీరే వేరు చేసేయండి, నష్టం అంతా ఎవరి మీద అడిపోవాలి, వచ్చి పాస్టర్ గారి మీద పడిపోవాలి. కొంతమంది ఇలాగ అడుగుతుంటారు. లేకపోతే కొంతమంది పురుషులు వస్తారు, పాస్టర్ గారు నా భార్యకు నేనంటే అస్సలు ప్రేమ లేదండి, నా మాట అస్సలు లెక్క చేయట్లేదు, కాబట్టి మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. ఈ విషయం కొరకు ఒకరోజు దేవుడి దగ్గర ఆలోచన చేస్తున్నాను, ప్రభువా ఇలాంటి పరిస్థితులు అస్సలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు దేవుడు ఒక వాక్యం జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ వాక్యం అంటే, బైబిల్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు మీ శత్రువుని ఎవరిని ప్రేమించమన్నాడు మనల్ని, చెప్పండి అందరూ ఒకసారి, ఎవరిని ప్రేమించాలి? నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించమన్నాడా, నిన్ను ప్రేమించని వాడిని ప్రేమించమన్నాడా? ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు వాక్యం నేను చాలా కరెక్ట్గా ఫాలో అవుతాను అనేవాళ్ళు ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు నీ భర్త నిన్ను ప్రేమించట్లేదంటే నువ్వెవరిని ప్రేమించాలి? ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? నీ భర్తనే ప్రేమించాలి. నీ భార్య నిన్ను ప్రేమించట్లేదంటే నువ్వెవరిని ప్రేమించాలి? ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? ఈ వాక్యం తెలిస్తే ఇక ఏ క్రైస్తవుడు మరలా బ్రతుకు దినాల్లో ఇడిపోతానని పాస్టర్ గారి దగ్గర కాదు, ఎవరి దగ్గర కూడా అల్లుడు. జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యం చెప్పడం ఈజీ, వాక్యం వినడం ఈజీ, కానీ పాటించడమే, ఆ పాటించేవాడి కొరకే దేవుడు చూస్తున్నాడు. వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాటించేవాడి కొరకు మాత్రమే దేవుడు చూస్తున్నాడు. ఆ పాటించేవాడి బ్రతుకులోని దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో ఈ చివరి దినము ఒక గొప్ప అవకాశం, దేవుడు మన బ్రతుకుల్లో గొప్ప మేలులు. ఎందుకంటే 3వ దినంకి ఒక ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. మార్కు సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూడండి, మనం ముగించుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక విషయం రాస్తాడు, చదవండి. మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి, చూడండి యేసుక్రీస్తు శారీరధారిగా ఉన్నప్పుడు భూమి మీద పరిస్థితి ఏంటంటే, ఆయన ఎక్కడికైనా ఒక చోటుకు వస్తున్నాడంటే ఊర్లు కదులు వచ్చేసాయి. అక్కడికి కదులు వచ్చి మామూలుగా కాదు, ఆయన ఎన్ని రోజులు అక్కడ ఉంటే ఆయనతో పాటు అలాగ వాళ్ళు ఉండిపోతుండేవారు. అలాగ ఒక రోజు ఒక చోటుకి ఆయన వచ్చాడు. వస్తే మొత్తం ఊరంతా కదిలి ఎక్కడికి వచ్చింది అనేది కూడా రాస్తాడు, చదవండి. వారికి తినడానికి ఎన్ని రోజుల నుంచి ఉన్నారనేది కూడా రాస్తాడు, చదవండి అమ్మ. తిననేమి లేనందున యేసు ఎవరిని పిలిచాడు? ఆయన శిష్యుల్ని పిలిచాడు. ఆయన పిలిచి అన్నాడు, వీళ్ళకి తినలేమి లేదు, ఈ జనులు నేటికి 3 దినాల నుంచి, ఎన్ని రోజుల నుంచి? మీరు కూడా ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? ఇప్పుడు 3 దినాల నుంచి వాళ్ళు ఉపవాసం ఉంటే దేవుడు వాళ్ళని చూసి వాళ్ళ మీద ఏం పడ్డాడు? ఆయన ఏం పడ్డాడు? ఇప్పుడు ఉపవాసం ఉన్న మిమ్మల్ని చూసి మీ మీద ఏం పడుతున్నాడు? ఆయన కనికర పడుతున్నాడు. కాబట్టే నీతో ఎంతసేపు మాట్లాడాడు ఆయన. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు కనికర పడిన దేవుడు శిష్యులకు ఒక మాట చెప్పాడు, ఏంటంటే వీళ్ళకు తినడానికి ఏమీ లేదు, వీళ్ళు 3 రోజుల నుంచి నా దగ్గరే ఉండిపోయారు. కాబట్టి ఈ అరణ్య ప్రదేశంలో ఒకవేళ వీళ్ళని ఆకలితో కానీ నేను ఇంటికి పంపించానా, వీళ్ళు మార్గం మధ్యలోనే
మోర్చిపోతారు కాబట్టి మీరే వీళ్ళకి పెట్టండి అన్నాడు. ఈలోపు శిష్యులు అన్నారు, ఇలా ఒకరు ఇద్దరు లేరు, ఎంతమంది ఉన్నారు చూసి, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి మేము తీసుకొచ్చి పెడతామంటే ఆయన అన్నాడు, అసలు మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి అన్నాడు. వాళ్ళు చెప్పారు వాళ్ళ దగ్గర ఏమున్నాయో. ఈలోపు ఆయన అన్నాడు, అయితే జనులందరినీ కూర్చోబెట్టండి అన్నాడు. కూర్చోబెట్టిన తర్వాత ఆ ఉన్న వాటికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెమే కానీ విస్తారమైన ప్రజలకంట సంతృప్తిగా పెట్టినట్టు ఆయన రాస్తాడు. కాబట్టి మనకు చెప్పే మాట ఏంటంటే, ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో మిమ్మలను దేవుడి చివరి దినం తృప్తిపరిచి ఇంటికి పంపించబోతున్నాడు. ఎందరూ తృప్తిపరచబడాలనుకున్నారో వాళ్ళందరూ చేయాల్సిన పని ఈ 3 దినాలను బట్టి దేవుడు ఏదైతే నీతో మాట్లాడాడో ఆ మాటకు లోబడి జీవించడం నువ్వు అది ప్రారంభించు. ఇక బ్రతుకు దినాలన్నిట మేలు చేతి నీవు నింపబడతావు. ఆ విధంగా మనందరిని నింపి దేవుడు తన శక్తినిచ్చి ఈ ఉపవాస ప్రార్థనలో ఏదైతే దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడో అవన్నీ మీకు, నిలబడి ఉన్న నాకు, వేదిక మీద ఉన్న దైవ సేవకులకు అందరికీ దేవుడు అనుగ్రహించి మనందరినీ మరింత బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. వాటిని గ్రహించడానికి మన హృదయాలను తెరుచునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను.